చక్కగా చేసినారు. మరి అమ్మడి భానుప్రకాశ్ సార్ మిత్రుడు, మేమంతా పద్య కవులు వజ్ర కవితలు కూడా ఆవిష్కరణ చేస్తున్నాం. పద్య కవులకి వచనాన్ని పట్టించి గడపండి అంటే అరగలు వేస్తున్నట్లుగా ఉంది. పద్యం చెప్పాలి మీరు. సరే, పద్యంతోనే కవులున్నారు, కవి ప్రకాండులకు సత్కారము కల్పించు బోధకులున్నారు. ఫణీష గౌతమ గణాత వ్యాస ముఖ్యోక్త శాస్త్ర విచారముల వైదికల్ చెల్పుధేంద్ర స్వాములున్నారు. తక్కువ ఏమున్నది రాష్ట్రంలో మాకు తెలుగు నేర్పిస్తుదే. ఈ పద్యాన్ని పల్లెపాడుకు చెందినటువంటి కేశవపంతుల నరసింహ శాస్త్రి గారు చెప్పినటువంటి పద్యం ఇది. తెలంగాణ వాళ్ళకి తెలుగు వచ్చా అంటే తెలుగు వచ్చు కాదు, అద్భుతంగా ఆశలుగా తెలంగాణ పద్యాలు పాడగలను చెప్పగలను అని చెప్పి ఈ పద్యాన్ని ఎప్పటికప్పుడు చెప్పినటువంటి పద్యం. అయినప్పటికీ చిన్నప్పుడు చిన్నపిల్లలకు చెప్పేవారు, తేరా బలగా బలపము ఈరా అయవాల చేతి వింపలరంగా పోరా భోజన వేళకు రారా పద్యాలు చదువ రాచకుమారా అని. అంటే పద్యం నుంచి మొదలయ్యి వస్తున్నటువంటి సాంప్రదాయము. తదనంతర కాలంలో ఇక పద్యం కాస్త కష్టమైపోయింది. గుడిగూలును నుయ్యుగూడును వడి నీళ్లను చెరువు తెగును వనమును కిలము చెడలిది పద్యం ఒకటి కుడి ఎడమల కీర్తిగన్న కుమరచన. పద్యం అనేది చెడిపోదు కాబట్టి మన ప్రాచీన కవులు పూర్వులందరూ కూడా పద్యాన్ని రాస్తూ వస్తున్నారు. పద్య కావ్యాలను సృష్టించారు, పద్యంలోనే చెప్పారు. అలా పద్యంలో చెప్పబడి ప్రబంధంగా రూపొందినటువంటి కావ్యము మనుచరిత్ర. ఇప్పుడు ఈ పుస్తకం చూస్తుంటే నాకు మనుచరిత్రనే గుర్తొస్తుంది. ప్రారాక్షం బహుశా 2009లో జగవతి బాబు గారు కూడా ఒక పుస్తకం చేయాలి, ఒక సినిమా చేశారు ప్రారాక్షుడు. ప్రియమణి జగవతి బాబు నటించినటువంటి ఆ చిత్రంలో ఒక ఇద్దరు వస్తుంటారు ఇలాంటి వారు. వాళ్ళిద్దరూ వాళ్ళే పట్టలే, వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు, మంచిగానే ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళిద్దరు చేతి వీళ్ళిద్దరిని పక్కగా ఇద్దరికి ఎడబాటు కనిపిస్తూ ఉంటారు. అంటే ఈ పుస్తకం నిజంగా ఎవరికి అవసరము అంటే ఇక పెళ్లిళ్ళు చేసుకుని కొంతకాలం ఉన్నటువంటి వాళ్ళైనా సరే, చేసుకోబోతున్న వాళ్ళకి బాగా అవసరం అని అనిపిస్తుంది. అందులో మగవాళ్ళకి ఇంకా అవసరం, ఆడవాళ్ళతో పోలిస్తే మగవాళ్ళకే బాగా అవసరం అని అనిపిస్తుంది. ఎందుకంటే బయట సమాజంలో ఎన్నో రకాల పనుల ఒత్తిడి వల్ల, వివిధ కారణాల వల్ల ఎప్పుడూ కూడా ఏదో విధంగా టెన్షన్తో ఉండేటువంటి మగవాళ్లకు ఇంటికి వచ్చిన తర్వాత చెప్పుల్ని బయట ఎలా వదిలిపెట్టి వస్తామో ఆ సమస్యను కూడా వదిలిపెట్టి ఇంట్లోకి వస్తే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అలా లేకపోతే ఇలాంటి కవిత్వాలు అనేటువంటివి పుట్టుకొస్తూనే ఉంటాయి. తప్పనిసరి ఈ మధ్యనే సార్ రాసినటువంటి కథల పుస్తకాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ కథల్లో కూడా సార్ ఒక 40 కథల దాకా రాశారు. అందులో ఇవే విషయాలు. అయితే ఇప్పుడు కవిత్వ రూపంలో మన ముందుకు వచ్చింది. ఈ ముందుగా ఇందులో సమీక్షకులు చెప్పారు, చాలా అందమైనటువంటి, అంటే వారిని చూడలేదులే కానీ పుస్తకంలో ఉన్నటువంటి చిత్రాలను చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకైతే చిత్రాలు బాగా నచ్చాయి. కొన్ని చోట్ల 2 చిత్రాలు అలా వచ్చాయి, కానీ ఈ చిత్రాలన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. తర్వాత మరొకటి ఏంటి అంటే ప్రతి కవిత దగ్గర కూడా సార్ చక్కగా అర్థాలు ఇచ్చారు. చాలా మంది పద్యానికి ఎందుకు దూరం అయ్యారు అంటే అది అర్థం కాదు. పద్యం ఒక రసాయన శైలిలాగా అర్థమైపోవడం లేదు. పద్యం అంటేనే పారిపోతున్నారు. అసలు పిల్లలకు పాటలు చెప్తున్నాము పద్యము అనగానే అబ్బా పద్యమా, పిల్లలైనా పెద్దలైనా అబ్బా పద్యమా కానీ అయిపోయింది. పద్యం ఎంత హాయిగా ఉంటుంది, ఎంత లాలనగా ఉంటుంది అంటే వ్యక్తి చెప్పేవాడు కవి కావాలి. కవి అంటేనే కవి చెప్పేవాడు, వ్యక్తి చెప్పేవాడు, లేదా కష్టజీవికి అటు ఇటు ఉండేవాడు. కవి అన్నప్పుడు కష్టజీవికి అటు ఇటు ఉండేవాడని నిర్వచనం గొప్పగా చెప్పుకుంటాడు. కవి చెప్పినటువంటి అంశాన్ని వ్యక్తి చెప్పేవాడే కవి. ఆ పద్యంలో ఉండేటువంటి మాధుర్యాన్ని అందించలేకనో, లేదా పద్యం నేటి
సమాజంలో నేటి ఆధునిక ప్రపంచానికి కష్టమైపోవడం వల్లనో పద్యానికి అనేకమైనటువంటి లక్షణాలు ఉండడం వలన పద్యం కాస్త దూరమైంది. అయినప్పటికీ ఎప్పటికీ కూడా అది మన మధ్య తిరిగాడుతూనే ఉంటుంది. ఈ వచన కవిత మాత్రం ఎలాంటి కష్టం లేకుండా అంటే లక్షణాలు అనేటువంటివి ఏ విధంగా లేకుండా సర్వసాధారణంగా ఎవరైనా సరే చదువుకోగలిగి తెలుసుకోగలిగి అర్థం చేసుకోగలిగినటువంటి విధంగా ఈ వచన కవితలు అనేటువంటివి ఉన్నాయి. ఇవి చదివి మన మధ్య కూడా మూడవ వ్యక్తి అనేటువంటి వ్యక్తికి మూడవ దారికి ఆస్కారం లేకుండా చూసుకున్నట్లయితే ప్రతి ఇల్లు కూడా ఒక నందనవనంగానే ఉంటుంది. మన చుట్టూ చెప్పేవాళ్ళు ఇందాక సార్లు గుర్తు చేశారు సామెతలు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు, మంది మాటలు విని మనం పోతే మళ్ళొచ్చే వాళ్ళకి ఇల్లాగమైంది అనేటువంటి సామెతలు మనం మాట్లాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ మన వరకు వచ్చే వరకు ఆ విషయాన్ని మనం అంటే ఆ సమయంలో నేనే తక్కువ, ఎవరికి వాళ్ళం నేనే తక్కువ అని అనుకోవడం వల్లనే ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటివన్నీ కూడా పునరావృతం అవుతూ ఉంటాయి. కాబట్టి కుటుంబం నందనవనంలా స్వర్గంలా కొనసాగాలన్నా, మనం సంతోషంగా ముందుకెళ్ళాలన్నా సౌకర్యాలు అనేటువంటిది ప్రధానం కాదు, సంతోషమే ప్రధానం అనేటువంటి విషయం తెలుసుకొని ముందుకు సాగితే జీవితాలు అనేటువంటివి ఆనందకరంగా ఉంటాయని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి, ఈ కార్యక్రమానికి వచ్చే ఆవిష్కరణ కల్పించిన పెద్దల సుందరేశ్వర గారికి, నా మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు.